తలకాయ నొస్తుందని నూనె పెట్టిండ్రా నాయన. అందుకే నువ్వు ఫేస్ అంటా సేమ్. మళ్ళీ నా బ్లాగ్స్ నేను చూసుకుంటున్నా, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఆల్రెడీ నేను చూస్తా, చూసి దాన్ని రివ్యూ ఇస్తా. సో ఎస్ గైజ్, అది పొద్దుగాల నేను నిద్ర లేవాల్సి వచ్చింది. ఎందుకు లేవాల్సి వచ్చిందంటే ఆరామ్సే వండు. సో ఎస్ గైజ్, ఎందుకు నిద్ర లేవాల్సి వచ్చిందంటే నీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఏం చూపించిందంటే నా ఇంటి ముంగట పైప్ లీక్స్ అనే అనమాట. అవునా, నిజమా? డోజర్లో పెట్టి జేసీబీలు పెట్టి తవ్వుతుర్రు అనమాట. ఇలా పొద్దుల తవ్వడం స్టార్ట్ చేసారు. నాకేమో నిద్ర అంతా ఎగిరిపోయింది. ఇక నాకు ఏది అర్థం కాలేదు. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అరే ఇంటికి రారా, ఇక్కడ ఎవరు లేరు, ఇంట్లో ఉండరా, చూసుకో కొంచెం అని చెప్పారట. చక్కగా దొరికింది ఫ్రీ ఛాన్స్ అని నేను అత్తమ్మింటికి వచ్చిన. అత్తమ్మింటికి వచ్చి సేమ్ మళ్ళీ నా బ్లాగ్స్ నేను చూసుకుంటున్నా, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఆల్రెడీ నిన్న ఒక మెసేజ్, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నానికి ఒక మెసేజ్ పెట్టాను. నిన్నటి వీడియోని ఎవరైతే చూసిర్రో వాళ్ళకు ఒక చిన్న థ్యాంక్స్ చూసినందుకు. అండ్ ఆ వీడియో మీకు కొంచెమన్నా అర్థమైతే, నా బాధని మీకు తెలిస్తే సో హ్యాపీ. సో ఎస్ గైజ్, ఇవన్నీ నార్మల్ అన్నమాట లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో లైట్ తీసుకోవాలి అవన్నీ. సో ఎస్ గైజ్, సో ఇప్పుడైతే నేను అత్తమ్మింటున్నాను నా బ్లాగ్స్. నేను నా ఫ్రెండ్ గారు ఏం చెప్పారంటే, అరే మామ డార్క్ అనే ఒక మూవీయో సిరీసో ఉందిరా అంటే, నాకు కూడా కన్ఫామ్గా తెలియదు మూవీ సిరీస్ అని. అరే డార్క్ ఒకసారి చూడరా అని సావ కొడుతుంది వాడు నాకు, వారం రోజుల నుంచి సావ కొడుతుంది. అరే నువ్వు డార్క్ చూడరా నీకు మూవీస్ ఇంకా అంటే ఇష్టంగా రా, అదిరా ఇద్దరా అని. అంటే నాకు సిరీస్ అంటే ఇష్టం. ఎట్లాంటి సిరీస్ అంటే టైం ట్రావెల్ కానీ, లేకపోతే సైంటిఫిక్ కానీ, ఇవంటి ఇష్టం అన్నమాట. నాకు చాలా ఇష్టం. నేను కోసుకుంటా. ఏంటి మమ్మీ ఎవడు లైక్ సూపర్ మూవీస్ కానీ, నేను మార్వెల్కి పెద్ద ఫ్యాన్, నేను పిచ్చి ఫ్యాన్. నేనైతే డీసీకి కొంచెం తక్కువ కానీ, ఎందుకంటే ఓవర్ హైప్ ఇస్తారు అది. సో మార్వెల్కి నేను ఒక డైహార్ట్ ఫ్యాన్. నేను మార్వెల్కి. సో వాడి అరే మమ్మ నీ అన్నీ చూసావు కదా, ఒక్కసారి డార్క్ సిరీస్ చూడరా, డార్క్ వెబ్ సిరీస్ మూవీ చూడరా, చూసి తర్వాత మాట్లాడరా అంటాడు. ఇప్పుడు నేను డార్క్ చూసి దాన్ని రివ్యూ ఇస్తా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 12:16 అవుతుంది. డార్క్ ఇప్పుడు నా ఈ టీవీలో పెట్టుకొని లైట్ ఆఫ్. అరే నీకు చూపిస్తాను థియేటర్ ఎట్లయితే నేను చూపిస్తాను. లైట్ బంద్ చేసిన హ్యాపీ థియేటర్ మూడ్ అనమాట. ఇట్లా పండుకొని అది పెట్టుకొని ఆరామ్సే డార్క్ చూస్తాను అనమాట. సో ఎస్ గైస్, చూసి దాని రివ్యూ ఇస్తా, అది ఎట్లాంటిది ఏంది అని. సో గైస్, ఇగో నన్ను నేను చూపించుకుంటున్నాను మళ్ళీ. ఇదే మల్టీవర్స్ అనమాట. ఇప్పుడు నేను ఒకవేళ ఇట్లా ఏలు పెట్టిన అనుకో, అవతలో టచ్ చేసి ఇట్లా పట్టేసుకున్నాను అనుకో, రాక్షసుడు మూవీ లెక్క, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏం కాదు గైస్, ఏం కాదు. సో ఎస్ గైస్, నేను డార్క్ మూవీ కంప్లీట్ చేసి చెప్తా దాని గురించి ఎట్లుందో. A few moments later. Oh my God! గైజ్, నేనైతే నా ఇంటికి వచ్చేసిన, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఎస్ గైజ్, నేను ఆల్రెడీ పాలు తాగిన, ఇప్పుడు అన్నం తినాలి. నాకు మస్తు ఆకలితుంది. టైం వచ్చేసి కరెక్ట్గా 3 అయిందన్నమాట. సో ఎస్ గైజ్, ఇప్పుడు నేను ఇందాక పాలు తాగిన, అప్పలు వేసుకొని, ఎందుకో టైం పాస్ అయితే లేదు తాగిన. సో ఇప్పుడు ఇంకొక గంట లేకపోతే హాఫ్ అన్ అవర్లో అన్నం తిని, ఏమైందిరా ఆల్రెడీ చెప్పిన కదా నేను డార్క్ చూస్తా అని. చూడలే గాయస్, నేను డార్క్ చూడలేకపోయినా. అత్తమ్మ ఇంటికాడ యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని పాటలన్నీ వినుకుంటూ కూర్చున్నా. ఆడ పాటలు ప్లే అవుతున్నాయి, ఇక్కడ నేను నా ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నాను అనమాట. అట్లా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆడ పాటలు నడుస్తున్నాయి, ఇక్కడ నా ఫోన్ నడుస్తుంది, ఇలా ఛార్జింగ్ దిగుతుంది, ఇలా హాట్స్పాట్ అనే దానికి కనెక్ట్ అయ్యేసరికి ఇది ఇంకా ఫాస్ట్గా ఛార్జింగ్ దిగింది. ఇక 2:30 అయిందని వచ్చేసిన పాలు తాగిన. ఇప్పుడు అన్నం తింటా చూడు. యో గైజ్, ఆల్రెడీ నేను అన్నం తింటా అని చెప్పిన కదా, నేను అన్నం తినలే, ఏం తినలే. ఇక చూడు, నేను టైం చూపిస్తా. టైం చూడు ఎంత అవుతుందో. 4:45 అయింది. 4:45 కదా, ఎస్ 4:45 అయింది. నేను ఇంతవరకు అన్నమే తినలే. ఆకలి అవుతుంది, కానీ లోపల ఏదో
ఆపేస్తుంది తినకుండా చేయడానికి. సో ఎస్ గైజ్, సో నేను వీడియో చూస్తే కొంచెం అర్థమయ్యేది ఏం చెప్పిన. అసలు నిన్న ముట్టుకుంటారు కదా, నేను అది ఆ వీడియో అప్లోడ్ చేయాలి కూడా రాదు. ఇగో అన్నం అంత ఇన్న ఉంది, కూర బెండకాయ అంట, ఏమోలే ఇక మనకెందుకు. సో క్వైట్ వచ్చేసి చెప్తా అండ్ క్రింజెస్ జోక్ చెప్తా. ఇప్పుడు చెప్తా, వెయిట్ నా గైస్. అది క్రింజెస్ జోక్ వచ్చేసి నా లైఫ్. అదే నా క్రింజెస్ జోక్ నా లైఫ్ గైస్. అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం అర్థమవుతుంది అన్నమాట. బ్లాగ్లో మాత్రం మంచిగా కనకడుతుంది, కానీ పర్సనల్ లైఫ్లో మొత్తం డ్యామేజ్ అవుతుంది అది తెలియకుండా. సో ఇదే అన్నమాట క్రింజెస్ జోక్. అండ్ క్వైట్ అంటావా, నేను ఇది మంచిగా డీప్ ఆలోచించిన చెప్తావు. మొత్తం ఉడకపోస్తుంది, ఎందుకు ఉడకపోస్తుందో నాకే తెలీదు, బట్ చెప్తావు. ఫ్యాన్ బంద్ చేసి మరి చెప్తాను మీకోసం. చెప్తా, ఒక్క నిమిషం చెప్తా. మీరు ఎక్కడున్నా, ఈ ఇండియా అయినా కానీ అవుట్ ఆఫ్ అయినా కానీ, చిన్న ఊరైనా కానీ పెద్ద సిటీ అయినా కానీ, మీరు ఎక్కడున్నా, జాబ్ చేసేటోళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా ఎవరైనా ఒకటే చెప్తా. మీరు ఏ పని అయితే చేస్తున్నారో కన్సిస్టెంట్గా చేయండి, మధ్యలో ఆపకండి. నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే అది ఎండ్ అయ్యేంత వరకు చేసేసేయండి, మధ్యలో మాత్రం ఆపొద్దు. ఇదే క్వైట్ ఆఫ్ ద డే. ఎస్ గైస్, మీరు అనుకున్న పని కంప్లీట్ కావాలంటే మీరు దానికి గట్టిగా స్టిక్ అయి ఉండాలి. మీరు అనుకున్నది మీ దగ్గరికి రావాలంటే మీరు కష్టపడాలి, కళలు కాదు. కళలు ఎవరైనా కంటారు, కానీ కష్టపడితేనే వాట్ వి గెట్. సో ఎస్ గైస్, ఇయాల్టి వ్లాగ్కి ఇంతే. మరీ ఎక్కువ సోది చెప్పిన అనుకుంటా, తక్కువ వీడియో అనుకుంటుంది. సో ఎస్ గైస్, రేపటి వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. తలగా నొస్తుందని నూనె పెట్టిండ్రా నాయన, అందుకే నూనె ఉంది ఫేస్ అంతా.